భారీ వర్షాలు వరదలతో విజయవాడ చిగురుటాక్లా వణికిపోతోంది. సింగ్ నగర్ అల్లకల్లోలంగా ఉంది. ఎటు చూసినా వరద నీరే. అక్కడ దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్లలోకి నీరు చేరిందని, సర్వస్వం కోల్పోయామని బాధితులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. మొత్తం జలమయం కావడంతో జనజీవనమంతా స్తంభించిపోయింది. సింగ్ నగర్ లో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. విజయవాడ వరద ముంపు ప్రాంతంలో ఇప్పుడు నేను ఉన్నాను. ఇక్కడ దాదాపు నిన్న ఉన్నటువంటి వరద నా హైట్ ఉంది 3 అడుగులు తగ్గితే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మనం చూడొచ్చు, చిన్న పిల్లలు లోపల ఇరుక్కుపోయారు. వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి జెంట్స్ వాళ్లే బయట వరకు, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వరకు ఈదుకుంటూ నడుచుకుంటూ వచ్చి అక్కడ ఖాళీగా ఉన్నటువంటి బోట్లని వాళ్లే తోసుకుంటూ లోపలికి వస్తున్నారు. ఈ బోట్లో ఎక్కినటువంటి పిల్లల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి. దాదాపు ఇక్కడ నిన్న 3 చనిపోయారు ఈ ఏరియాలోనే. ఇప్పుడు పరిస్థితి కాస్త బెటర్ గా ఉందనే చెప్పాలి. ఎందుకంటే మనం ఇక్కడ లైన్ చూడొచ్చు. ఈ అపార్ట్మెంట్ దగ్గర మనం వరద తగ్గిన లెంత్ ఎంత ఉందో కనపడుతుంది. దాదాపు నిన్న ఆ ఎక్కడైతే పై వరకు ఉందో అక్కడ వరకు వరద ఉంది. ఇప్పుడు కాస్త బెటర్ గానే వరద తగ్గిందని చెప్పాలి. దాంతో నడిచేటటువంటి అవకాశం ఉండడంతో ప్రాణభయం, మళ్ళీ వరద పెరిగిద్దా తగ్గిద్దా ఎవరికి తెలియదు. దాంతో తగ్గినటువంటి వరదలోనే వాళ్ళు బయటకు వచ్చి తమ పిల్లల్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మనం చూస్తే గనక ఒక బేబీ, మంచు బేబీ, ఆ బేబీని తీసుకురావడానికి వాళ్ళు దాదాపు ఇక్కడ నుంచి బోటుతో బయట వరకు ఈదుకుంటూ వచ్చారు. ఈ మంచు బేబీని రెస్క్యూ చేయడం కోసమే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా అక్కడ గొడవ పడ్డటువంటి పరిస్థితి కనిపించింది మనకి. ఈ మంచు బేబీని రెస్క్యూ చేయడం కోసం దాదాపు గత 2 రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేశారు. వీళ్ళంతా కూడా మాట్లాడదాం. చెప్పండి, అసలు బోట్ మీరే తెచ్చుకున్నారు అక్కడ నుంచి? మేము అక్కడికి వెళ్ళామండి. ఇక్కడ సందులో రావడానికి కష్టం. అయితే మెయిన్ ఏంటంటే ముందు ఎవరు పట్టించుకోవట్లా. అది అక్కడికి వెళ్ళి సింగనార్ డాబాగోడ్ల దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్లు నీళ్ళలో వెళ్ళి ఈ బోటు మాట్లాడుకుని వాళ్ళు కూడా పాపం దారులు తెలియక ఏవి తెలియక వాళ్ళు కూడా అక్కడ ఉండిపోయారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఏం చేస్తాం, పిల్లలకి ఫుడ్ గిడ్డు లేకపోవడం వల్ల నిన్న వరద దగ్గర ఇక్కడ దాకా ఉంది, ఈ లోతు దాకా ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎంత మునిగిపోయాం, అసలు మమ్మల్ని ఎవరో పట్టించుకోవాలి. చిన్న పిల్లలు ఉన్నారు, అధికారులు ఏం చేస్తున్నారు? అసలు ఎంత నీరుంది, ఒక్కళ్ళు అధికారులు వచ్చి మాకు భోజనం పెట్టిన వాళ్ళు లేరు అసలు చిన్న పిల్లలతో. సో ఇది పరిస్థితి. కంట నీరు పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఈ దారుణ పరిస్థితి నుంచి బయట పడతామా లేదా అని భయంతోనే ఉన్నారు. మనం ఇటుపక్క చూస్తే గనక బిల్డింగ్స్ పైన వీళ్ళెవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. పిల్లలు దాదాపు చిన్న పిల్లలు ఉన్నారు. బోట్లు వస్తే గానీ వాళ్ళెవరూ కూడా బయటికి రాలేరు, లేదంటే ఎవరు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చిన్న పిల్లలతో లోపల చిక్కుకుపోయారు. అయితే నిన్నటి మీద వాళ్ళ వరద తగ్గడంతో వాళ్ళు చేయగలిగినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎటు చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు విజయవాడలో ఒక పక్క దాదాపు 30 కాలనీల వరకు జలమయం అయిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితిని చూస్తున్నాయి. బోట్లలో ఎక్కడా కూడా పెట్రోల్ డీజిల్ లేనటువంటి పరిస్థితి. ఎక్కడ బోట్లు అక్కడ కొన్ని చోట్ల ఆగిపోయినాయి. దాంతో వాళ్లే పబ్లిక్ బయటకు వచ్చి ఈదుకుంటూ వెళ్తున్నారు. చాలా తీవ్రంగా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళతో గొడవ పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ పరిస్థితి అంతా ఇవాళ రేపట్లో సెట్ అవుతుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. సో నిన్నటి కంటే 3 అడుగుల మేర వరద తగ్గింది. ప్రస్తుతం నేనున్నటువంటి ప్లేస్ లో అయితే రెస్క్యూ కోసం వాళ్ళకి వాళ్లే స్వయంగా పబ్లిక్ బయటికి ఈదుకుంటూ వచ్చి ఖాళీగా ఉన్నటువంటి బోట్లను, డీజిల్ పెట్రోల్ లేక ఆగిపోయినటువంటి బోట్లను లాక్కుంటూ లోపలికి వచ్చి తమ పిల్లలను రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ సుధీర్ తో క్రాంతి, TV9 విజయవాడ ముంపు ప్రాంతం నుంచి.